హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో చికెన్ వేసి ఉడికించుకోవాలి. ఆ చికెన్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకు ఉడికిందో లేదో ఎలా తెలిసిద్ది అనుకుంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలిద్ది. దాన్ని బట్టి మనకు అర్థమైంది చికెన్ ఉడికిందని. ఆ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకో బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కోసిపెట్టు మిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి. అది పోయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న చికెన్ ఉండిద్ది కదా, ఆ చికెన్ ఇందులో వేసి మసాలా ఫ్లేవర్ పట్టేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకొని ముక్కకు పట్టేలా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకొని 5 నిమిషాలు సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలు, చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చాలా మంది వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కాస్త బూస్ట్ లాగా ఉండిద్ది, కొత్త వీడియోలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఇంకా బాగా వచ్చింది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.